ఇంద్రవెల్లి భారీ బహిరంగ సభను విజయవంతం చేయడమే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు లక్ష్యంగా పనిచేయాలని సూచించిన హరివర్ధన్ రెడ్డి. టీపీసీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి పాల్గొననున్న ఇంద్రవెల్లి బహిరంగ సభ విజయవంతం చేయడమే లక్ష్యంగా టీపీసీసీ ఆదేశాల మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ పరిధిలోని కాశీపేట, తాండూరు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రత్న ప్రదీప్, ఈసా మరియు మండలాల సీనియర్ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాశీపేట మండలానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. రేపు ఇంద్రవెల్లిలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి, ఎందుకంటే ఆనాడు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా ఆనాడు ఎన్నికల కోసం రణబేరి మోగించినటువంటి ప్రాంతం ఇంద్రవెల్లి. మరి ఆనాడు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి సభ అక్కడి నుంచి మొదలుపెట్టి మనం విజయదుందుబి మోగించినాం కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మొట్టమొదటి సభ ఇంద్రవెల్లి నుంచే మొదలవుతూ ఉంది. మరి మనం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లడం, మరి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గెలిపించుకున్నట్టయితే దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మన తెలంగాణ నుంచి దాదాపుగా 14-15 సీట్లు పార్లమెంట్ సీట్లు గెలిపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మరి ఇక్కడ నుంచి మీరు కాన్స్టిట్యున్సీ నుంచి మీ ప్రియతమ నాయకుడు, మనందరి నాయకుడు గడ్డం వినోద్ గారు, మీరందరూ కష్టపడి పెద్ద మేయర్తో గెలిపించారు మీరు. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షుడు ఒక యువకుడు ప్రదీప్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, అదే కాకుండా యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్ఏ నాయకులు, మరి అందరూ కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీని చాలా బలంగా ఇక్కడ ఈ ప్రాంతంలో పునాదులతో పాటు నిర్మించడం జరిగింది. మరి ఇదే విధంగా రేపు జరగబోయేటువంటి కార్యక్రమం దిగ్విజయం చేయాలంటే లక్షల మందిని అక్కడ తరలించాల్సిన అవసరం ఉంది. మన నియోజకవర్గం నుంచి, మరి ముఖ్యంగా కాశీపేట మండలం నుంచి పెద్ద ఎత్తున తరలించడానికి అందరూ కూడా ముందుకొచ్చారు. మనం అందరం కూడా ఈ కాన్స్టిట్యున్సీ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా రేపు పొద్దున 9 గంటలకో 10 గంటలకో బయలుదేరి 2 గంటల వరకు మనము ప్రాంగణంలో ఉండాలి. అక్కడ అమరవీరుల స్తూపం దగ్గర మనము అక్కడ ఒక ప్రాంగణాన్ని కూడా ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నాం. అప్పుల పాలైనటువంటి తెలంగాణను గాడిలో పెట్టడానికి 24 గంటలు కృషి చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులందరినీ కూడా మార్చుకుంటూ మరి ఇప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను ముందుకు తీసుకెళ్లడానికి, ముఖ్యంగా నిరుద్యోగ యువత గ్రామాల్లో చదువుకొని కూడా మరి ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. వాళ్ళ కోసం కూడా కష్టపడి ఏ విధంగా ఉద్యోగాలు ఇప్పించాలనో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్ననే దావోస్ వెళ్ళి దాదాపుగా 40,000 కోట్ల రూపాయలను మన తెలంగాణ ప్రాంతానికి పెట్టుబడులుగా తెస్తే మన ప్రాంత యువకులకు ఉద్యోగాలు దొరుకుతాయని పోయి రావడం జరిగింది. తప్పకుండా మనం అందరం కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్లో గెలిపించాలి. రేపు పెద్ద ఎత్తున దిగ్విజయం చేయడానికి మనందరం కూడా ఈ ప్రాంతం నుంచి వేలాదిగా తరలి వెళ్ళాలని మీ అందరిని కూడా కోరుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి మీ మండలంలో ఉన్నటువంటి మీ సర్పంచ్లను, మాజీ సర్పంచ్లను అందరినీ చూస్తుంటే మాత్రం చాలా సంతోషంగా ఉంది. మీరందరూ చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. గడ్డం వినోద్ వారిని ఏ విధంగా గెలిపించారో పార్లమెంట్లో కూడా అదే విధంగా ఏ అభ్యర్థి వచ్చినా గెలిపించాలని మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 78
9375777770.